వరుసగా వీళ్ళిద్దరిని ఒక రోజు గ్యాప్ లో పిలవడం అంటే ఈడీ దగ్గర ఏదైనా ఒక పక్క ఆధారం ఉందా? ఏం లేదు. ఆధారం ఉంటే గనక ఇప్పుడు చంద్రబాబు గారిని విచారణ అప్పుడు చేశారు. ఇది స్కిల్ డెవలప్మెంట్ లో చేసిందా ఈడీ? చేయలేదు కదా. ఎప్పుడైనా ఒకటేనండి, వెరీ సింపుల్. కేంద్రం నుంచి పావులు కదిపితే డైరెక్ట్ పెద్దోళ్ళ నుంచి వస్తారు. అంటే వీళ్ళిద్దరిని ఆల్రెడీ సిట్ విచారించింది కదా సార్ ఒకసారి ఈ కేసులో. సిట్ ఎఫ్ఐఆర్ ఇప్పుడు ఈడీ డైరెక్ట్ గా విచారణ చేయడానికి రూల్ లేదండి దేశంలో. అదే కాబట్టి పోలీసులు కట్టే ఎఫ్ఐఆర్, సిఐడి కట్టే ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా ఈడీ విచారించవచ్చు. ఇప్పుడు పోలీసులు కట్టిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారిస్తుంది. 42 మందిని విచారిస్తుంది ఈడీ. 42 మందిని విచారిస్తుంది ఈడీ. అందులో భాగం ఇది. అంతేనా? అంతే. రైట్. చూద్దాం విజయసాయి రెడ్డి గారు చేసిన ట్వీట్ ఏదైతే ఉందో, నిజంగా ఆ ట్వీట్ లో ఆయన ఇంకా కోట్ర గురించి మాట్లాడడం, లేదంటే వెంజల అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన గురించి ప్రస్తావించడం, ఎవరు అమ్ముడు పోయారు, ఎవరికి అమ్ముడు పోయారు, ఆ పేర్లు అయితే రాయలేదు కానీ మేబీ నెక్స్ట్ ఏమన్నా రాస్తారేమో. అయితే రేపు ఈడీ విచారణకి దీనికి ఏంటి లింకు అనేది విచారణ తర్వాత ఈయన ఇచ్చే వాంగ్మూలాన్ని బట్టి ఏమైనా ఆధారపడి ఉంటుందేమో అనేది ఇంకా వేచి చూడాల్సిన అంశం.